ఇక నేను ఫైనల్గా మీకు ఒకటి చెప్తున్నాను. ఇవాళ దీంట్లో నేను కొన్ని మన ఎక్స్చేంజ్ గురించి, క్యూసీస్ గురించి అద్భుతం, అది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను, అది మీరు వినండి. కిబోలో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ నేను బలవంతాన్ని కొనుక్కోమని ఎప్పుడూ చెప్పలేదు. మీరు కొనుక్కోండి, నచ్చితే కొనుక్కోండి, తెలుసుకొని మీరు అమ్మండి, మొత్తం చెప్పి చెప్పకుండా అమ్మకండి. కూపన్ అయినా సరే మీకు ఎవడైనా కొనుక్కున్నాడు ఉంటేనే ఎంపీపీలో కొనండి, లేకపోతే వద్దు అని చెప్పాను. దీనికి ఆపోజిట్గా మీరు కొనుక్కోండి, ఎవరైనా మోసం చేయండి, తిరిగి అంటగట్టేయండి అక్కడే చెప్పాను. ఆ వీడియో నాకు పంపించండి, నేను ఎప్పుడు ఆ పొరపాటు చేయను. ఇక 2, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మీకు నచ్చితే చేయండి, లేకపోతే వద్దు, నచ్చితే చేయండి, లేకపోతే వద్దు అని చెప్తాను. వద్దు 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 వద్దు, చేయొద్దు 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 అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? మీకు నచ్చితే చేయండి, లేదా తెలుసుకొని చేయండి, లేకపోతే వద్దు. కిబోలో ఉన్న వాళ్ళు కానీ, క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నాడు నేను వాళ్ళకి చెప్పండి. వాడికి అవసరం అనిపిస్తే వాడికి అమ్మండి, లేకపోతే అమ్మొద్దు. బలవంతం చేసే వ్యాపారం నేను చెయ్యను, మీ చేత చేయించను కూడా. నీతో చేయించను, నేను అలాంటి పనులు చేయను. ఏ కంపెనీ అయినా సరే డబ్బులు ఇవ్వకుండా ఎవడైనా ఇస్తున్నాడా? మీకు కమిషన్ ఇస్తాడా? ఊరకనే ఇవ్వడు కదా. మరి అంతే, నా దగ్గరైనా ఇంకోళ్ళ దగ్గర ఎక్కడైనా సరే అది చేయాలి. మన దగ్గర కాదు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయినట్లయితే అక్కడ ఏ డబ్బులు ఇవ్వకుండా మీ ఐడి చేసిన వెంటనే 100,000, 1,000, లక్షలు, కోట్లు పంపించేసినాడు మీకు? లేదు కదా. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఒక కొబ్బరి తోట ఉంది, ఆ పెంచినోడికి పెంచుకుని డబ్బులు వస్తాయి, ఆ చెట్టు ఎక్కి తీసినోడికి తీస్తేనే డబ్బులు వస్తాయి, దాన్ని తీసుకెళ్ళే ఆటో వాడికి తీసుకువెళ్తేనే డబ్బులు వస్తాయి, అక్కడ కొనుక్కున్నటువంటి కొట్టు దుకాణందాడికి ఎవరికైనా అమ్మితేనే డబ్బులు వస్తాయి. అంతేగాని బలవంతం నాకు చేతి పెట్టి డబ్బులు ఆక్కుంటాడా? లేదు. మరి నేను అంతే, మీకు నచ్చితే వేయండి, లేకపోతే మానేయండి. మీరు చేస్తేనే కమిషన్ వస్తుంది, నా దగ్గర కాదు. ఈ భూమి మీద అంతా తిరిగి రండి, ఎవరైనా అలగిస్తున్నారు, అలగిస్తే అది దానం. ఆ డబ్బులు ఎవరు? తినడానికో బట్టలో మరొకటి ఇస్తారు. కాబట్టి ఇది మీకు నచ్చితే చేయండి, లేకపోతే నథింగ్ చేయొద్దు. ఎవడు నేను బలవంతం చేయమంటున్నానో నా పంపించు, ఆడ ఐడి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నేను అలా చెప్పను కూడా, నా మెంటాలిటీ అది కాదు. ఎక్కడైనా అమ్మైనా కష్టపడితే అన్నం పెడుతుంది ఒక వయసు అయిపోయిన తర్వాత. భార్య అని సరే పెళ్లి చేసిన దగ్గర నుంచి నువ్వు పెట్టాలా. నేను మళ్ళీ నాకు మా అమ్మాలు ఇస్తాను అన్నారంటే అది మన మగాడిలా చూడదు, కష్టపడి చేయాలి. అలాగే నువ్వు డబ్బు ఇచ్చిన తర్వాత ఆవిడ పిల్లలకి ఇంటికి సంబంధించినవి చెయ్యాలి. ఊరకనే నువ్వేం డబ్బులు ఇవ్వు, ఆవిడ కూడా సేవ చేస్తుంది, ఆవిడని పోషిస్తున్నావు. ఊరకనే నీకు తిండి పెట్టదు, తనకు తిండి పెడతాను కాబట్టి ఆవిడ పెడుతుంది, అంతే. ఇదే సూత్రం కంపెనీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, మీరు ఏది తీసుకున్నా, క్రిప్టో కరెన్సీ కావచ్చు, షేర్ మార్కెట్ ఏదైనా కావచ్చు, నువ్వు పని చేస్తే డబ్బులు వస్తే రాత్రి రావు. ఆ పని అనేది ఏం చేయాలి? మళ్ళీ అట్లా కొనిపించడం, వాడు ఏం పని చెప్పాడు ఆ పని చేయాలి, చేస్తే వస్తుంది. అలా లేకుండా ఊరకనే పంచిన ఎవరు లేరు. బిల్ గేట్స్ కూడా ఇవ్వడు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఈ గూగుల్ వచ్చింది, వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. మిమ్మల్ని బురుడి కొట్టించడానికి, మిమ్మల్ని బ్లైండ్ చేసి వాళ్ళకి సంబంధించిన కంపెనీలకు పట్టుకెళ్ళిపోవడానికి, ఇది ఇలాగా అది అలాగా దాని అక్కడ దీన్ని ఇక్కడ అని చెప్తారు, అంతే. ఇంకంత మించే ఉండదు. నేను చివరిగా చెప్పేది ఈ వీడియోలో, మీకు నచ్చితే చేయి, నచ్చకపోతే వద్దు, చేయొద్దు. చేయాలనుకున్నప్పుడు మీ జూనియర్, మీ సీనియర్ని అడిగి తెలుసుకో. అలా తెలియలేదు, అది చెప్పలేదు, నేనున్నాను, నాకు మెసేజ్ పెడుతున్నారు, అలాగే నువ్వు మెసేజ్, నేను చెప్తున్నాను, నీకే చెప్తున్నాను, మెసేజ్ పెట్టండి నాకు, అప్పుడు నేను చెప్తాను. నాకు ఖాళీ లేకపోతే కన్సర్న్ బాగా చెప్పినటువంటి మహానుభావులు మన దగ్గర చాలామంది ఉన్నారు, వాళ్ళ నెంబర్ ఇస్తాను, నా దగ్గర తెలుసుకో. అంతేగాని నన్ను మోసం చేశారు, నాకు బలవంతాన్ని, నాకు ఇదంతా కొనిపించారు, నాకు ఇవన్నీ తెలియదు, ఆడొచ్చాడు ఏదో చెప్పేశాడు నేను గడిచానంటే నాకు సంబంధం లేదు. నువ్వు కష్టపడిన డబ్బులు అంత ఊరికి పారేస్తావా? పారేవు కదా. తెలుసుకోకుండా చేయకు, ప్రతిదీ తెలుసుకో. ఇందులో క్యూ లైఫ్ 100 రూపాయలు కట్టాలి, నచ్చితేనే కట్టు, కాయిన్స్ క్యాష్, లేకపోతే వద్దు, ఇంకంతే. అందులో ఉన్న ఐఎస్డిటిది 1,250 రూపాయలు, 50 రూపాయలు కాయిన్స్, నచ్చితే లేదా మాని, నీకు నేను 1,400 ఇస్తున్నాను. డాడీ రోబోట్ 2,100, మీకు నేను 2,700 ఇస్తున్నాను, నచ్చితేనే, లేకపోతే వద్దు. మరి ఐఎస్డిటి 2,000 నువ్వు ఇస్తే 100 కలిపి నేను ఇస్తున్నాను. యూఎస్డిటి లాగా నేను నీ దగ్గర 100 తీసుకొని ఎక్స్ట్రా తీసుకొని నేను అమ్మటం లేదు. కాబట్టి అన్నీ తెలుసుకొని నచ్చితే కొనండి, లేకపోతే వద్దు అంతే.
కే వ్యాలెట్ ఫ్రీగా ఉంది, అక్కడ మెయిన్ సంపాదించుకో. అలాగే ఎక్స్చేంజ్ ఫ్రీగా ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం సంపాదించుకో నువ్వు, అంతే. డబ్బులు కట్టేది ఏం చేసినా తెలుసుకొని చెయ్యి. నీకు దానికి వెంటనే సెటిల్మెంట్ చేస్తున్నాను నేను, దానికి ఈస్టేట్ ఇచ్చేస్తున్నాను నేను. అవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి, డీకాయిన్ రిలీజ్ అయినప్పుడు దాంతోపాటు రిలీజ్ అవుతాయి, కొనుక్కుంటారని చెప్పేసి ఎక్కువ వేసి నీకు ఇస్తున్నాం, ఇది గుర్తుపెట్టుకో. అందుకని వాడు చెప్పాడు వీడు చెప్పాడు, నీకు ఎవడో ఫోన్ చేసి అలా కాదు, నీకు విషయం తెలుసా, డాడీ ఏం చేస్తున్నాడో తెచ్చా నీకు అని అడుగుతాడు అనుకోండి. డాడీ ఏం చేస్తున్నాడో నేను తెలుసుకున్నాను అని చెప్పొచ్చు అప్పుడు. లేకపోతే ఆడేం చేస్తాడు, నాలోని పెద్ద బొమ్మ వేసి దానికి పెద్ద పళ్ళు, ఓ పెద్ద నాలిక, పెద్ద కళ్ళు పెట్టి ఆకారాన్ని పెద్ద చేసేలాగా నన్ను చూపించి రాక్షసుడు కాలినోడు ఇంకోడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోతే మనం బుల్డోజర్ పట్టుపోయి 4 ట్రాక్టర్లో లేదంటే టిప్పర్లో పట్టుకెళ్ళి తవ్వేసుకోవడమే మొత్తం అంతా, తవ్వేసుకొని అందులో లోడ్ చేసుకొని తెచ్చేసుకోవడమే డబ్బు అని చెప్తాడు. ఎక్కడైనా నాకు ఇస్తారా, తవ్వుకోవడం ఏమి ఉండదు. ఆడు కరెక్ట్గా ఉన్నాడా లేదా, 5 ఏళ్ళు 5వ సంవత్సరం నడుస్తుంది, నేను ఇక్కడే నిలబడి ఉన్నాను, నువ్వు అక్కడే నిలబడి ఉన్నావు, మనం ఇలాగే ఉన్నాం. మరి మనతో వచ్చిన ఎన్ని ఉన్నాయి ఇక్కడ, లే స్వర్గం చూపించారు, సముద్రాన్ని తీసుకెళ్ళారు, లేకపోతే ఆ గగనాన్ని తీసుకెళ్ళారు, చాలా ఉన్నాయన్నట్టు. మరి ఏ కంపెనీలు నేను విమర్శించట్లేదు, టాలీ చేయండి అంటున్నాను. నేను పెట్టిన ముందు ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇప్పుడు ఉన్నాయా, నేను పెట్టిన తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇప్పుడు ఉన్నాయా, ఈ మధ్యకాలంలో నేను పెడితే రన్ అవ్వచ్చు. సో దాని గురించి నేను ఏ కామెంట్ చేయను, రన్ అవుతున్నాయి కాబట్టి. అవి తెలుసుకొని చేయండి, ఇది ఉండేదా ఊడిదా అన్నీ తెలుసుకొని చేయండి. నా మీద నమ్మకం లేదు, నో డౌట్, మెజ్ చేసేసుకో, నువ్వు డబ్బులు తీసుకో, ఎవరెవరికి మెజ్కి ఇచ్చి. అంతకీ లేదు, నేను కౌంటర్ ఇస్తాను, పర్సెంట్ కౌంటర్ ఇస్తాను, అందులో అమ్మేసుకొని నీకు డబ్బులు పట్టుకొని వెళ్ళిపో. నీకు డీ కాయిన్ వద్దు, ఏ కాయిన్ వద్దు, ఎందుకంటే నువ్వు అమ్మేసుకుంటావు, నువ్వు వెళ్ళిపోతావు అంతే. లేదనుకోండి దాన్ని వాడుకో నువ్వు. కాబట్టి ఇది చాలా గుర్తుపెట్టుకుంటాడు. మళ్ళీ నేను మన ఎక్స్చేంజ్ గురించి అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. లవ్ యూ ఆల్. ఆ బండి కారు సెల్ గురించి సంబంధించి ఇప్పుడు 2 గెలిచినోడు ఇచ్చాను, మీరు క్లైమ్ చేసుకోండి, కొట్టండి అంతే. ఇప్పుడు అందరికీ బలు పంపించారు. ఓకే, బాగున్నావా? ఓకే, ముందే అడగాలి, వెనక అడిగాను, సరే.